తన శాఖలను తాను సమర్థవంతంగా నిర్వహించుకోవడంతో పాటు ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారా పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా? అంటే ఒక పక్క టెక్నాలజీని ఒకప్పుడు బాబు గారే ఎక్కువగా ఉపయోగించుకునేవారు అనుకునేవారు, కానీ ఇప్పుడు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు కూడా టెక్నాలజీని వాడడం మొదలెట్టేశారు. ప్రతి దానికి కూడా టెక్నాలజీతో ముడిపెడుతున్నారు. ఇప్పుడు మొన్న ఏనుగులను తరిమే విషయంలో అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. సోలార్ ద్వారా కొన్ని యంత్రాలను పెట్టి అక్కడ కొన్ని తుపాకీ సౌండ్లు వచ్చేలా చేసి అక్కడ కొన్ని కుంకి ఏనుగులు తెప్పించారు. వాటితో పాటు ఆ అడవుల మీద దాడి చేసే ఏనుగుల్ని వెనక్కి పంపించే మార్గం. ఇప్పుడు తాజాగా స్మగ్లర్ని ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరగకుండా ఎర్రచందనం దొంగలకి తరలిపోకుండా జియో ట్యాగింగ్ అమలు చేయాలి, ప్రతి దానికి జియో ట్యాగ్ పెట్టాలి అని చెప్పి అధికారులకు ఆదేశించడం. ఇవన్నీ ఒకటైతే ఆయన శాఖల మీద ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారా ఇంతకు ముందుతో పోల్చుకుంటే? అంతే, ఇప్పటివరకు ఏ అటవీ శాఖ మంత్రి ఏ మంత్రి ఇనిషియేట్ తీసుకుని తన శాఖలకు సంబంధించి ఇలా పనిచేసినట్లేరు. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికే వస్తుంది అనే చర్చ వస్తుంది. అంటే దీని వెనక ఆయన కృషి, ఆయన శ్రమ, అంతకు మించి ఆయన కొత్త రాజకీయం అన్న స్టార్ట్ చేశారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అంటే ఆయన పనితనం ఒకసారి ఒక రకంగా పనితీరు అనాలేమో, ఎప్రిషియేట్ చేసేంతగా అది కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం, ఒక మిత్ర పక్షంగా ఉండి కూటమిలో ఉండి ఇలా చేయడం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం అవుతుందా? సహజంగా అంటే ఆ స్వేచ్ఛ మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఈయన తీసుకున్నారా? మిగతా వాళ్ళకి ఇవ్వదు అంటే ఇవ్వదు, ఈయన తీసుకుంటారు ఆటోమేటిక్ గా. ఈయన్ని శాసించే పరిస్థితి ఉండదు. కొంత ఇబ్బంది అయ్యింది కానీ ఈయన దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేశారు, గొడవ పెట్టుకోకుండా. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయి డైరెక్ట్ గా, ఆ నిధులు ఇదివరకు డైరెక్ట్ గా ఖర్చు పెట్టేశారు. ఇప్పటికి కూడా మొన్న కూడా పోలవరానికి సంబంధించి 2,500 కోట్లు అయితే 1,100 కోట్లే మొన్న ఇచ్చింది. ఇంకా 1000 కోట్లు ఎందుకు ఇవ్వని అడిగింది కేంద్రం మొన్న కూడా. అట్లాగే పంచాయతీరాజ్ డబ్బులు ఇదివరకు జగన్ ఖర్చు పెట్టేశాడు అని చెప్పి మళ్ళీ అది వేరు, శాసకీ నిధులు అది వేరు. మళ్ళీ పంచాయతీరాజ్కి డైరెక్ట్ నిధులు మొన్ననే విడుదల చేశారు, 4,000 కోట్లు ఎంతో. అలా రిలీజ్ చేసిన డబ్బులన్నీ ప్రభుత్వం వాడేసుకోవడం అన్నది అలవాటు. ఎందుకు వాడేస్తారంటే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఏం జరిగేది, బాబు గారి టైంలో ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టేవాళ్ళు కదా, అవి ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేసుకునేది డిపార్ట్మెంట్. కాబట్టి అది ప్రభుత్వం అటు కట్టేసేది. దాంతో పంచాయతీలకు ఏ పని జరగలేదు. అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టింది పవన్ కళ్యాణ్. తను అధికారంలోకి వచ్చాక ఇదిగో మేము ఇచ్చేస్తున్నాం అన్నారు. మొదటిసారి 1000 కోట్లు ఎంత వస్తే 300 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేశారు. 400 కోట్లు వచ్చేసి మిగతా కూడా వచ్చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లెక్క తీసి ఈ 18 నెలలు, ఈ 16 నెలలు 17 నెలలు కదా, 17 నెలల్లో ఎంత డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి, కేంద్రం నుంచి ఎంత గ్రౌండ్ లో ఖర్చు పెట్టారు, ఇది చెప్పట్లా. మిత్రధర్మం కోసం అంతా ఏం ఖర్చు పెట్టలా, సగం కూడా ఖర్చు పెట్టుంటారు. కానీ గతంతో పోల్చుకుంటే, జగన్తోనైనా లేదా ఫస్ట్ టైం చంద్రబాబుతో పోల్చుకుంటే ఖర్చు ఎక్కువ ఇచ్చారు. దాని కారణంగానే ఈయన ఒక తన ముద్ర పడేటట్టుగా, అదేది ఊళ్ళల్లో ఈ మోగజేవాలు వెళ్ళేటప్పుడు మంచి నెలకు తొట్లు కట్టడాల దగ్గర నుంచి, అట్లాగే రోడ్లు వేయించడం దగ్గర నుంచి ఇవన్నీ సిస్టమేటిక్ గా చేసుకొస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని సక్రమంగా అమలు చేస్తారు. ఈయన ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఒక దాన్ని ఏమంటారు, రాష్ట్రానికి సంబంధించి పర్ఫెక్ట్ పర్సన్ అయ్యారు. బీజేపీ వాళ్ళ వల్ల కావట్లా. బీజేపీ మంత్రి ఉన్న సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ కట్టుకుంటారు ఆయన అంటే, హాస్పిటల్ ప్రైవేట్కి ఇస్తుంటే చప్పట్లు కొడుతున్నాడు ఈయన. లేదా బీజేపీ కూడా చప్పట్లు కొడుతుంది, పీపీపీ కింద ఇచ్చేస్తాడు. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయ్యి దాన్ని చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. మన పిడుగురాళ్ళది అనుకుంటా, అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని ఆగడము, దాన్ని మనమే నిర్వహిస్తామని ఏదో చెప్పుకొచ్చినట్టు. ఈవెన్ దాన్ని ఏమంటారు, ఆరోగ్య కేంద్రాల కింద ఇప్పుడు జగన్ టైంలో పెట్టినటువంటి హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి కదా, అవి ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం. ఆయన ప్రచారం చేసుకోవడం చేత కాదు. ఇప్పుడు ఆయుర్వేదాకి డబ్బులు వస్తున్నాయి కేంద్రం నుంచి, అయ్యి ప్రచారం చేసుకోవడం చేత కాదు. రోజు ప్రెస్ మీట్ ఒక మొక్క ఎక్కడో మాట్లాడితే అదే అయిపోయింది నేను చెప్పేశానని ఆయన శబాష్ అని సంకలు గుద్దుకుంటాడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి చాలా లెక్క వివరంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా డీటెయిల్డ్ గా అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వస్తున్నాయో ఇతను చెప్తే కానీ తెలియట్లా. ఇప్పుడు ఆ నిధులు ఏవైతే సిస్కో నిధులు అవి డీటెయిల్డ్ గా 2,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, ఈ గ్రామాల్లో ఇట్లాంటి అవనగడ్డ దగ్గర ఫ్లైఓవర్ కట్టుకోండి 160 కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేద్దాము, లేకపోతే ఇంకోటి ఒక సిస్టమ్ లోకి వెళ్తుంది. కాకపోతే ఈయన ఆదేశిస్తున్నాడు, రేపు అమలు చేస్తారా లేదా
అది తేలాలి. అవును. పంచాయతీ కూడా మొత్తం డబ్బులు రావాలా, మొత్తం ఖర్చు పెట్టాలి. కానీ జరగట్లేదు ఇంకా. బట్ గతంతో పోల్చుకుంటే నడుస్తున్నది కదని ఆయన కూడా సాటిస్ఫై అవుతున్నాడు. కానీ టోటల్ నిధులు రావాలా, టోటల్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి. అది మళ్ళీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటే ఎట్లాగా, లేదా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వాడామని ఈయనకి వివరణిస్తే ఎట్లాగా? ఈయన ఏమన్నారు, పంచాయతీల డబ్బులు పంచాయతీలే. ఇంకోటి సర్పంచులకే అధికారాలని. మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ ని వాళ్ళు ఆపుంటారు చంద్రబాబు గారు. ఇప్పుడున్న వీళ్ళంతా వైసీపీ వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఎందుకులే ఆగు, స్థానిక ఎన్నికలు అయ్యేదాకా అని ఉంటే అందుకోసం ఆయన ఉన్నా ఆగుండొచ్చు దీనికి. మేబీ ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అభినందించాల్సింది ఏంటంటే పర్యావరణ విషయంలో ఆయన పర్ఫెక్ట్ గా ఆయన యాక్టివిటీ. అంటే పర్యావరణం ఏమి కాపాడుతుంది కొత్తగా ఏం లేదు బేసిక్ గా, కానీ దాంట్లో రివ్యూ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. దానివల్ల కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు మొన్న తగలబడ్డాయి, దాని వలన వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇట్లాంటి నివేదికలు అడగడం. అది పర్యావరణం విషయంలో సమీక్షిస్తున్నాడు. గతంలో సమీక్ష ఉండేది కాదు ఆ ఆస్పెక్ట్ వరకు. అది దాంట్లో ఈయన మార్కులు 30 20 వేయాలి పర్యావరణ విషయంలో. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే చెప్పారు కదా ఫ్యాక్టరీలు పారిపోతాయని. ఆ మొక్క జగన్ ఉన్న మరి అదే కదా జరిగేది. ఫ్యాక్టరీలు పోతాయి కాబట్టినే చంద్రబాబు అయినా కాపాడుకొచ్చాడు, జగన్ అయినా కాపాడుకొచ్చాడు. అప్పుడు తప్పు పెట్టాం, ఇప్పుడు మనం రైట్ అదే సైలెంట్ కూరుకుంటున్నాం. అదే ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి కదా, ఆక్వా పరిశ్రమల గురించినో లేకపోతే మందుల పరిశ్రమల గురించినో ఇవన్నీ. బట్ ఆయన చేస్తుంది కరెక్ట్, అందులో డౌట్ లేదు. కానీ పర్యావరణానికి సంబంధించి ఆయన తీసుకునే శ్రద్ధలో అటవీలకు సంబంధించిన దాంట్లో మాత్రం 100కి 80 మార్కులు వేయాలి. అడవుల విషయంలో విస్తరణ వ్యవహారానికి మీద మాత్రం సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. జంతువులకు సంబంధించింది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు. ఆ విషయంలో 100కి 80 మార్కులు వస్తాయి. అదే సందర్భంలో ఈ టెక్నాలజీని అటవీ శాఖ దాంట్లో వాడడంలో మొన్న ఏనుగులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇది దేశం మొత్తానికి ఈయన పాఠం అవుతాడు. మేబీ మిగతా అదే రాష్ట్రాలు కూడా తెప్పించుకుంటారు. అది చాలా మంచి ఇది సక్సెస్, ఆయన కెరీర్ లో అతిపెద్ద సక్సెస్ అది. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఆ ఎర్రచందనం దొంగలకి అది పెడితే అది ఇంకొక సక్సెస్ అవుతుంది, అది ఇంకొక సక్సెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది పగలగొట్టి పోతారు వాళ్ళు అంతేనా. ఇప్పుడు పుష్పాల చూపెట్టలేదు, తీసి అవతల వేసిపోతారు. ఇప్పుడు ఒకటేంటంటే చెప్పి చేయకూడదేమో. ఇంకొకటి ఏంటంటే స్మగ్లింగ్ అనేది ఎందుకు నడుస్తుంది బేసిక్ గా, అది నువ్వు వాడకపోవడం వల్ల. ఎర్రచందనం నువ్వు వాడు, నువ్వెందుకు వాడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాడట్లేదు? ఇవాళ అది కనిపెట్టాడు ఈయన, కనిపెట్టి ఇక్కడే దానితో మనం తయారు చేపిద్దాం. నేను మొన్ననే చెప్పాను, మీరు అక్కడికి కాదు, ఇప్పుడు చైనాకి పోయి అక్కడ బొమ్మలు తయారు చేస్తారు, ఇక్కడే తయారు చేసేయండి మీరే, సింపుల్. అప్పుడు ఇక్కడే బొమ్మలే పంపిద్దాము. ఇప్పుడు ఐరన్ ఓర్ ని అంటే మట్టిని పంపించడం బదులు ఐరన్ ఓర్ మొత్తం చేద్దాం అనుకున్నాం అక్కడ. ఇప్పుడు ఆయన వేమిరెడ్డి వాళ్ళు చేద్దాం అనుకుంది అంటే ఆ ఏరియాలో మైనింగ్ క్వాడ్జ్ది, అక్కడికి ఎడగ పంపించడం ఎందుకు, ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టి క్వాడ్జ్ తెద్దాం అన్నారు. అట్లాగే నువ్వు బొమ్మలు తయారు చేసి పంపించి ఇంకా బెటర్ కదా, ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. ఇవాళ అది చంద్రబాబు గారు ఎదురుకుండా కేబినెట్ లో అడిగారట తాజాగా నేను విన్నది. మంచి ఆలోచన. మనం వినియోగం పెరుగుద్ది అంతే. ఇప్పుడు ఎర్రచందనంలో స్పెషల్ ఒకటేనండి, విదేశాల్లో చైనాలోను జపాన్ లో వీటిట్లలో ఇది బరువు తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఎర్రచందనం మనకి కూడా ఎక్కువ, చెదలు పట్టదు, ఎక్కువ కాలం ఉంటది, బరువు చాలా తక్కువ. పెద్దది డబుల్ కార్డ్ బెడ్ మనకి ఇక్కడ ఎత్తాలంటే సస్తా, అది అక్కడ దీంతో ఈజీగా లేపచ్చు. అట్లాంటిది ఇక్కడ దొరికితే బాగానే ఉండదు. కాకపోతే అక్కడికి అమ్మినప్పుడు లాభం ఎక్కువ వస్తుంది వ్యాపారస్తుడు. ఇక్కడికి తయారు చేసి మన దగ్గరకు వచ్చేటికి ఎక్కువగా కొనం, మనం ఎక్కువ కొనం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ రేటు కూడా పెద్ద ఇది కాదు. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ మనకి ఇవ్వలేరా ఆ రేటుకి? తక్కువకి మనకిస్తారు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ మనం వాడాలి కదా అంటున్నా. మనం వాడటం అనేది ఇప్పుడు అక్కడ ఏంటి రూపాయి, ఇక్కడ మనం ఒక 100 రూపాయల సరుకు అండి, ఇది 100 రూపాయల సరుకు అక్కడికి వెళ్ళినప్పుడు 10,000 వస్తుంది, ఇక్కడ 1000 వస్తుంది. కాబట్టి కొంత ఇది ఉంటది. అక్కడ 9,000 రూపాయలు వీడికి వచ్చేది ఇది వరకు అమ్మినోడికి. ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు వస్తే రావడం 900 లాభం అనుకుంటాం, అక్కడ దాంతో కంపేర్ చేస్తారు కదా. అప్పుడే అందుకే ఏం చేయాలంటే అక్కడ ఏవేవైతే ఉత్పత్తులు తయారయ్యి మన ఈ ఎర్రచందనం చేస్తారు అవన్నీ ఇక్కడే చేసి ఎక్స్పోర్ట్ పెట్టాలి. అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్టర్స్ బాగుపడతారు.
అవును. రెండు రకాల ఇన్కమ్ ఉంటది. అవును. అక్కడికి అమ్మినందుకు మూడో రకం ఇన్కమ్ ఉంటది. అవును. తద్వారా వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఉపయోగం కదా. అది మొన్ననే నేను వీడియో చేశా ఆ రోజున. అటు దృష్టి ఆలోచిస్తే బాగుంటది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ లో ప్రస్తావించారు. చాలా మంచి ఆలోచన ఆ ఆస్పెక్ట్ లో. అది చేయగలిగితే బానే ఉంటది. అట్లాగే అది కాకుండా ఈయన ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ గిరిజన ప్రాంతాలకి స్పెషల్లీ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే దశాబ్దాల తరబడి మనకు అసలు దాన్ని పట్టించుకోవాలి. నేను ఇదివరకు అడవుల్లోకి వెళ్ళినప్పుడు కూడా కరెంట్ అన్నది అక్కడ చూడాల. నేను ఒకనొక స్టేజిలో ఆలోచించి కొన్ని ఏరియాల వరకు సోలార్ది ప్లాన్ చేశాను, కానీ అంత బడ్జెట్ నేను గబక్కన తొందరపడి ఒక లెక్క అనుకున్నా. అప్పుడు నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడితే మనకి ఇట్లా తగిలించుకునేవి ఉంటాయి, జస్ట్ చిన్నవి, లైట్ విత్ అది 500 రూపాయలు అన్నారు. అప్పుడు నా చేతిలో ఉన్నది ఒక 5,000 రూపాయలు. 10 తీసుకున్నా. నేను ఫస్ట్ లో ఏం చేశానంటే 10 తీసుకుని ఈ రోడ్ల పక్కన బళ్ళు పెట్టుకుని అమ్ముకునేటటువంటి వాళ్ళు ఎవరి దగ్గర లైట్ కి డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఈ తీసుకోమని చెప్పేసి ఒకళ్ళకి 2 చొప్పున ఒక 5గురికి ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆ సంతోషం చూసి గిరిజన ప్రాంతాలు ఇది ఇస్తే బాగుంటది అనిపించింది. కానీ ఆ మొత్తం అదేంటి ఓవరాల్ కనీసం ఒక ఊర్లో ఒక 100 మందికి అన్నా ఇవ్వాలి. అంతేగా 100 మందికి అంటే మనం అది 100-500 వచ్చేటికి అంత స్తోమత మనకి లేక ఆగిపోయాయి. అట్లాంటి దానికి అలా ఒక్క ఊర్లో ఒక్క చోటకి మాత్రం పంపించా. అప్పుడు ఆ ఇంట్లో ఆ వెలుగుదే విజువల్ తీపిస్తేనే నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాంటిది ఇవాళ రోజున ఇళ్ళకి ఊర్లకి వెలుగులు వస్తే ఎంత గొప్పగా ఉంటది. నేను అట్లాంటిది ఒక మన విశాఖపట్నంలో ఒక ఎస్పీ గారు అకున్ సబర్వాల్ గారు అప్పుడు ఈ మావోయిస్టులు ఏరివేతలు తిరుగుతున్నప్పుడు నేను బాగా ఆయన క్యాజువల్ గా చాలా బాధ్యతగా చెప్తాడు అనమాట. అడిగినప్పుడు మాట పోలీసుల్లో కొంత రఫ్నెస్ కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయనకి నేను అప్పుడు చెప్పాను, మీరు నక్సలైట్లని మీరు పట్టుకుంటున్న వాళ్ళు ఎవరు నక్సలైట్లు కాదండి. నక్సలైట్లు ఆ ఊరికి వెళ్ళి 10,000-15,000 చేతిలో పెట్టి వాళ్ళ చేత చెట్లు నరికిస్తున్నారు, వాళ్ళ చేత మందుపాతలు పెట్టిస్తున్నారు. మీరు వాళ్ళని తీసుకొచ్చి నక్సలైట్లు అని చెప్తున్నారు. మీ దృష్టిలో రికార్డుల్లో బోల్డ్ అంత ఇది ఉంటది. వాడు రేపు పొద్దున్న జైల్లో ఉంటే ఆడు కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళ పిల్లలు నాశనం అవుతున్నారు. దాని తర్వాత ఆడు బయటకు వచ్చాక నక్సలైట్ అని మీరు పట్టుకు తిప్పుతున్నారు తప్పించి ఏం ప్రయోజనం లేదు. నేను అక్కడ గమనించింది అది, నేను అడవికి వెళ్ళినప్పుడు గమనించింది అది. ఆ మొక్క చెప్తే ఆయన చాలా బాధ్యతగా తీసుకుని మిలిటెంట్ అనే సిస్టమ్ పెట్టి వీళ్ళందరూ ఇట్లాగా నక్సలైట్కి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు మరి అన్నారు. అక్కడే ఉందండి ఉపాధి 30 రూపాయలు వస్తుంది, అది కూడా రోజు కాదు. ఆ ఉపాధి హామీ పథకం తప్పించి వాళ్ళకి ఇంకే పని ఉండదు. ఉపాధి హామీ పథకం కిందన నెలకు ఒక 10 రోజులు పట్టుకుంటే 10 రోజులు 300 రూపాయలు 200 రూపాయలు వస్తే దాన్ని 5-6 ఇస్తారు. వీళ్ళు తలకు 30 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. పనస తొనలు ఒక రోజు, ప్రతి ఇంటి దగ్గర పనస చెట్లు పెంచుకుంటారు. పనస తొనలు ఒక రోజు, పనస అది ఉంటది కదా పొట్టు, దాన్ని నానబెట్టి తినేది ఒక రోజు. ఇట్లా తిని వాళ్ళు దాంతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ డాక్టర్ ఉండడు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కింద నుంచి ఏఎన్ఎంలు కానీ మందులు పంపిస్తారు. ఏఎన్ఎంలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి, కడుపు నొప్పి దీని వల్ల అనేది ఇది ఉండదు. దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పట్లో 5,000 మంది చచ్చిపోయారు అనమాట. ఆ విషయం మీద నేను వెళ్ళి అప్పుడు కవర్ చేశాను. 5,800 మంది చనిపోయినటువంటి సందర్భం అది. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడికే రిపోర్టింగ్కి వెళ్ళడం మూలంగా పరిచయం అయినప్పుడు ఇదంతా చెప్తే ఆయన అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళకి ముందు ఒక చిన్న పవర్ జనరేషన్ ఉండాలి, సోలార్ లాంటి. ప్లస్ ఆ యువతరం అక్కడ ఖాళీగా కూర్చుంటున్నారు, వాళ్ళకి ఆడుకోవడానికి ఏదన్నా ఉండాలి, అలాగే వాళ్ళకి ఒక ఉపాధి ఉండాలన్నప్పుడు ఆయన బోలెడు ఏర్పాట్లు చేశారు. క్యారమ్స్ దగ్గర నుంచి, చెస్సుల దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్లు ఇట్లాంటివన్నీ పంపించారు ఫ్రీగా. ప్లస్ సీడీలు డివిడీలు వేసుకోవడానికి పవర్ తో నడిచే బ్యాటరీలతో, దానికి మళ్ళీ సీడీలు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు, వెళ్ళి ఎప్పటికప్పుడు తీసుకోవడం. అప్పుడు సీడీలు డివిడీలు కాదు, ఇప్పటికి మళ్ళీ కాదు. అట్లాంటి అవన్నీ ఆయన పోలీసు డబ్బులతో చేశారు. దాంతో కంట్రోల్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ మురళి గారు కానీ వీళ్ళందరూ చేసుకొచ్చారు. అంటే చెయ్యాలి అన్న తపన ఉండాలి. ఇప్పుడు అట్లాంటి తపన ఈయన దగ్గర ఉంది. లైట్లు పంపించడం కానీ, లేకపోతే ఈయన సొంత డబ్బులతో చెప్పులు పంపించడం కానీ మంచి ఆలోచన చేస్తున్నారు. ఈవెన్ మొట్టమొదటిసారి అనుకుంటే వాళ్ళు ఆయన
క్యాబినెట్ లో ఈ ప్రపోజల్ ఆయనంతటా ఆయన పెట్టింది. ఎర్రచందనం అవును, జియో ట్యాగింగే కాదు, ఈ దీని గురించి కూడా మాట్లాడారట. ఫస్ట్ టైం క్యాబినెట్ మీటింగ్ లో నాయకుల మధ్యన సమన్వయం ఉండట్లేదు, ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారు, ఇదే మాట ఎంటలేదు, ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ సమన్వయాన్ని కూడా చెడగొడుతున్నారు వీళ్ళు, చెప్పినా కూడా వింటలేదు అన్నది పవన్ కళ్యాణ్ తొలిసారి క్యాబినెట్ లో కూర్చుని చంద్రబాబు గారితో చెప్పుకొచ్చారు. మొత్తం మీద నోరు విప్పారు ఈ విషయం మీద. నియోజకవర్గాల ఇన్ఛార్జ్, జిల్లాల ఇన్ఛార్జిలే ఇది చూడాలని ఆ సందర్భంగా చంద్రబాబు గారు వెంటనే ఆదేశించాల్సి వచ్చింది. అవును అవును, క్యాబినెట్ లో మంత్రులకి మీరు ఇన్ఛార్జ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎమ్మెల్యేలు మాట ఏమకపోతే యాక్షన్ మీరు తీసుకోండి అన్నటువంటి మాట. అంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఏంటంటే పేపర్ లో 3 ఫోటోలు, ఫస్ట్ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాతన చంద్రబాబు పెద్దవాడయ్యాడు, మోడీ ఎంత అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఎంత అయ్యాడు, మధ్యలో లోకేష్ వచ్చారు, మోడీ తర్వాత పక్క వెళ్ళిపోయాడు. ఈ మధ్యన అసలు నిన్న అదేదో ప్రోగ్రామ్ పెట్టారు కదా, దాంట్లో అయితే లోకేష్ ఇది క్రికెట్ అమ్మాయి పంపించినప్పుడు అది పెట్టింది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే, పవన్ కళ్యాణ్ శాంతం పక్కన పెట్టేశారు. ఇలా క్రమంగా ఇది ఉంటే పవన్ కళ్యాణ్ క్రమంగా ఈ మధ్యన తన ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటా తన శాఖల విషయంలో, అంటే తనకి ఏదైనా శాఖ ఇస్తే అది పవర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా చేస్తాను, లోకేష్ అట్టా ప్రూవ్ చేసుకున్నాడు ఈయన. మిగతా మంత్రులకు అట్టంటి ప్రూవ్ చేసుకునే స్వేచ్ఛ లేదు, అది వాళ్ళ దురదృష్టం. ఈయనకి ఆ స్వేచ్ఛ ఉంది, పవన్ కళ్యాణ్ కైనా లోకేష్ కైనా సద్వినియోగం చేసుకోండి. అంటే స్వేచ్ఛ ఒకటే కాదు, స్వేచ్ఛతో పాటు ఆ అనుభవం, ఆ టాలెంట్ కూడా. అంటే ఈయనకి పాలనా అనుభవం ఉందని నేను అన్నగానే, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆయన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఇది ఫస్ట్ టైం. కానీ తక్కువ టైంలోనే ఒక అవగాహన ఉండడం వల్ల, పైగా స్వేచ్ఛ ఉండడం వల్ల అది, ఎందుకంటే ఇప్పటివరకు ఏ మంత్రి అయితే ఇట్లా లేదు, ఓన్ గా ప్రూవ్ చేసుకోవడం, ఓన్ గా నిర్ణయాలు తీసుకోవడం, సొంతంగా మాట్లాడేది, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ కాబట్టి అవుతుందా? అంటే బేసిక్ గా ఒకటి ఏంటంటే, మంత్రులు మీరు ఒక పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పుడు, ఈవెన్ ఏ ప్రైవేట్ లోనన్నా ప్రభుత్వంలోనన్నా ఒక హెడ్ పొజిషన్ లో ఉన్నారనుకోండి, మీరు శాసించే పొజిషన్ లో ఉన్నప్పుడు మన చుట్టూ బ్యాచ్ చేరిపోతుంది, వాళ్లే కొన్ని ఇట్లాంటి సలహాలు ఇస్తారు. ఇచ్చిన దాన్ని మనం జడ్జి చేయాలి, ఇదిగో ఇది కరెక్ట్, ఇది వాడు, ఇది నువ్వు ఇట్లాంటి సలహాలు ఇవ్వబాక, ఈ ఇవ్వబాక అనగానే వీళ్ళు మనకు శత్రువులు అవుతారు లేదా దూరంగా ఉంటారు. అంటే ముందు ఇనిషియేట్ గా చేయాలని ఆలోచన అయినా రావాలి కదా సార్? చెయ్యాలని ప్రతి ఒక్కడికి ఉంటదండి, ఏ ఒక్కడు నేను కూర్చున్నా. ఇప్పుడు 2014లో బీజేపీ అధికారంలో ఉంది సార్, అప్పుడు ఇద్దరు ఉన్నారు, కామినేని శ్రీనివాస్ గారు, బడిగొండ మాణిక్యాలరావు గారు, ఆయన దేవాదాయ శాఖ, ఇప్పుడు అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు ఆయన మంత్రి. కానీ వాళ్ళు ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తోంది అదే, వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అదే అంటున్నాను, ఎవరికి ఏమీ కొదవలేదు, తీసుకుంటే వీళ్ళు కాదంటారు అంతే. ఇప్పుడు ఆరోగ్య శాఖ మీద తీసుకోవచ్చు డెసిషన్, ఎందుకు లేదు, మార్పులు చేయొచ్చు, కావాలంటే ఎందుకు చేయకూడదు? అదే అంటున్నాను, వీళ్ళకి ఆ ధైర్యం చాలదు. అదే అడుగుతున్నా. ఇప్పుడు మన ఇంట్లో గనక పాతకాలపు రోజుల్లో తండ్రి అంటే, తాత అంటే భయంగా ఉంటాం, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్కి ఏంటి, చనువు ఉంది, బాగా గారాల మనవడికి చనువు ఉంటది, ఇక్కడ గారాల కొడుకు రకంగా సొంత కొడుకు దత్తపుత్రుడు కాబట్టి ఆటోమేటిక్ గా చనువు ఉంది, ఏ నానా అనే టైప్ లో ఉంది, పైగా ధైర్యం కూడా ఉందేమో. ఇంకోటి ఈయన వలన గెలిచామనేటటువంటి ఫీలింగ్, కృతజ్ఞత చంద్రబాబుకి కూడా ఉంది కాబట్టి. ఇంకోటి ఈయన్ని చెడగొట్టుకోవాలి అన్న ఆలోచన లేదు. మీరు అన్నట్టు బీజేపీకి ఏంటంటే అది మా మీద బతుకుతోందనే ఫీలింగ్ ఉండేది చంద్రబాబు. బీజేపీ వాళ్ళకి అధినాయకత్వానికి అయితే మా మీద చంద్రబాబు గెలుస్తున్నాడు అని ఫీలింగ్ ఉంది, కానీ లోకల్ వాళ్ళకి వచ్చేటప్పటికి అది లేదు. దాన్ని ఏమంటారు, ఆ స్వశక్తి ఫీలింగ్ లేదు. బీజేపీ పరిభాషలో చెప్పేటటువంటి ఇండివిజువాలిటీ వాళ్ళు ఫీల్ కావాలి, లేదా ఆ నియమించబడ్డటువంటి మంత్రులలో బానిసత్వ లక్షణాలు ఉంటున్నాయి తప్పించి పార్టీని బాగా మనం పార్టీ తరపున ఈ పదవులు పొందుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ రావట్లేదు. అది బాబు గారి భిక్ష అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. అదే తెలుగుదేశం మంత్రుల కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో తానేంటో ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకుంటున్నారా, లేదంటే తనకి ఒక రూట్ క్లియర్ చేసుకుంటున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు? మంత్రివర్గం పరంగా ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు, రాజకీయ పరంగా తన ఇండివిజువల్ దారి తయారు చేసుకుంటున్నారు. భవిష్యత్ రాజకీయాలకు ఒక స్కెచ్, ఒక మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటారు, మ్యాప్ రెడీ అవుతుంది, అందులో డౌటే లేదు. రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ అయితే పడింది ప్రజలది కూడా, తన శాఖలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఇండివిజువల్ గా, లేదంటే ప్రజల కోసం ఆయన చేస్తున్నవి కొన్ని
అలాగే కొన్ని ఈ టెక్నాలజీకి సంబంధించి ఆయన వాడుతున్న ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రజల మెప్పు అయితే పొందుతుంది. ఇది రేపు పొద్దున్న ఆయన వ్యక్తిగత రాజకీయానికి వేసుకుంటున్న బాట అది కూటమికి కలిసి వస్తుంది, ఆయన పార్టీకి కలిసి వచ్చేలా తీసుకుంటారు ఏంటనేది ఇంకా భవిష్యత్తులోనే తేలాలి, వేచి చూద్దాం.